గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. కొత్త బ్యాచ్ కదా, న్యూ బ్యాచ్ స్టార్ట్. రైట్, ఈరోజు నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ కాబట్టి ఫస్ట్ మనం లెసన్ స్టార్ట్ చేసే ముందు నా పేరు జీవన్, నేను మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తాను. సో అనుకుంటున్నాను అందరూ లాగిన్ అయినట్టున్నారు ఆన్లైన్. రైట్, అందరూ లాగిన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే టాపిక్ మిస్ అయితే మళ్ళీ ఉంటుంది రికార్డెడ్ క్లాసెస్, బట్ చెప్పలేం కదా. రైట్, మళ్ళీ ఇప్పుడు డౌట్ అడగాలి ఇది, అప్పుడైతే ఓన్లీ క్లాస్ రికార్డెడ్ క్లాసే వినేసి అర్థం కాకుండా అదే చూసి పక్కన పెట్టేసేయాల్సింది. రైట్, ఇప్పుడైతే క్లాస్ అయిపోయిన తర్వాత మీకు డౌట్ సెషన్ ఉంటుంది. ఆ డౌట్ సెషన్లో వినొచ్చు, మీరు డౌట్స్ అడగవచ్చు, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. రైట్, ఫస్ట్ మీకు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న టెస్ట్ చేస్తాను. అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద మీకు ఎంత అవగాహన ఉంది అనేసి తెలుసుకోవడానికి. రైట్, ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటాయి. మీకు ఎక్స్ప్లెనేషన్ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయడము ప్రాసెస్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఆప్షన్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. రైట్, ఇది క్లారిటీగా ఉంది కదా. అరే ఇక్కడ చూడండి, మీకు ఒక క్వశ్చన్ రాస్తాను, దానికి ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చూడగానే మీకు ఉత్సాహం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అందరికీ తెలుసు కదా, కానీ సార్ ఇక్కడ ఎందుకు రాసిండు అనేసి మీకు డౌట్ రావచ్చు. రాకపోయినా నష్టమేం లేదు. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ద a+b హోల్ స్క్వేర్ అంటే a+b హోల్ స్క్వేర్ని a+b హోల్ స్క్వేర్ అంటే ఏంటిది. రైట్, ఇప్పుడు మీరు ఆన్సర్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు a+b హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్లో మీరు ఒక ఆప్షన్ని కరెక్ట్గా గుర్తించాలి. ఆ ఆప్షన్ ఏంటిదో ఇప్పుడు చూడండి, చూసిన తర్వాత మీరు ఆన్సర్ ఇవ్వండి, నో ప్రాబ్లం. కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే క్లాప్స్ వస్తాయి, రాంగ్ ఇస్తే నేను కరెక్ట్ చేస్తాను. రైట్, ఏదో ఒకటి మాత్రం అవుతుంది అంటే అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి, ఏ ఆప్షన్ a+b ఆఫ్ a+b. ఆప్షన్ బి, ఇక్కడ చూడండి, a ఇంటూ b ప్లస్ b ఇంటూ a ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సి వచ్చేసి a ఇంటూ a ప్లస్ b ఇంటూ b ప్లస్ a ఆఫ్ b ప్లస్ b. ఇది సి ఆప్షన్. డి వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద a+b హోల్ స్క్వేర్. ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ a+b ఆఫ్ a+b
ఆప్షన్ బి ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఆప్షన్ సి ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ ఏ ఆఫ్ బి ప్లస్ బి. ఇక్కడ డి వచ్చేసి ఆల్ ఆఫ్ ది ఎబో అంటే పైనవన్నీ. ఈ వచ్చేసి నన్ ఆఫ్ ది ఎబో పైనవి ఏవి కావు. ఇప్పుడు దీనికి ఆన్సర్ మీరు చెప్పండి. రైట్, అది చూడగానే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. ఈ ఆప్షన్ చూడగానే ఏది చూస్ చేసుకోవాలో మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎగ్జామినర్ ఇట్లానే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తాడు అంటే ఈ క్వశ్చన్ మీద వీడికి పట్టు ఉందా అంటే అవగాహన ఉందా లేదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటోడు వాడికి వాడే కావాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేవాడే వాడికి జాబ్లో కావాలి, వాడికి కావాలి అంతే. అంటే వాడికి ఒక మ్యాటర్ మీద చాలా అవగాహన ఉంటుంది అనేసి అర్థమవుతుంది ఒక వ్యక్తికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే. రైట్, ఇప్పుడు చెప్పండి మీరు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇప్పుడు చెప్పండి. ఈ ఆప్షన్లో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి, ఆలోచించండి. అప్పటి వరకు మీకు ఒక చిన్నది చెప్తాను, ఒక మ్యాటర్. అది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటిదంటే మన జ్ఞానానికి మించిన పవిత్రమైన గ్రంథం ఏది లేదు. ఎందుకు చెప్తున్నా అంటే మనకు జ్ఞానం ఉంది, ఒక సబ్జెక్టు మీద పట్టుదల ఉంది, ఒక టాపిక్ మీద మనకు పూర్తి అవగాహన ఉంది, అది మనం నిరూపించుకున్నాం, అది రియాలిటీ అనేసి అనిపించినప్పుడు కూడా దాన్ని వేరేవాడు ఎట్లా చెప్పినా అది అబద్ధం రా, ఇది కాదురా అన్నా కూడా నువ్వు అది ప్రూవ్డ్ అయింది కాబట్టి, అది నీకు నాలెడ్జ్లో ఉంది కాబట్టి అదే కరెక్ట్ అవుతుంది. దానికి మానిపులేట్ చేసేటోడు, కల్పితం చేసేది ఎవ్వడు ఉండడు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్, నీకు తెలిసింది ఒక బాలు పైకి ఇసిరేస్తే కిందికి పడుతుంది. అది ఎందుకు పడుతుందని నీకు తెలుసు, అది గురుత్వాకర్షణ వల్ల కిందికి పడుతుందని నీకు తెలుసు. అది నిరూపించబడినది కాబట్టి అది నీకు తెలుసు కాబట్టి అది ఎప్పటికీ రాంగ్ అవ్వద్దు. దాని మీద నీకు అవగాహన ఉంది. అందుకనే జ్ఞానానికి మించిన పవిత్రమైన గ్రంథం ఏదీ లేదు. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పటికైనా నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటప్పుడు ఆటోమేటిక్గా నీకు డబ్బు వస్తుంది, ఆటోమేటిక్గా హోదా వస్తుంది, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి నీకు జ్ఞానం ఉంటే. ఏమనుకోకండి, ఫస్ట్ క్లాసే కదా, ఫ్రెషర్ బ్యాచ్ ఇంత ల్యాగ్ తీసుకుంటున్నాడంటే ఫస్ట్ ల్యాగ్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు నేను రాగానే గుర్తుకు రావాలి ఏంటంటే ఈయన ఇలాంటి వర్డ్స్ చెప్తున్నాడంటే కరెక్ట్గా ఈయన సబ్జెక్ట్ని మనం కరెక్ట్గా ఆలోచించాలి, కరెక్ట్గా నేర్చుకోవాలి అనేసి మీ ఆలోచన మీ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. నేను అక్కడి నుంచి వస్తున్నానంటే అరే సార్ వస్తున్నాడు, మంచి మాటలు చెప్తాడు, మంచిగా చెప్తాడు సబ్జెక్ట్ అనేది మీ థాట్కి రావాలి, మీ మైండ్కి రావాలి. అప్పుడు కానీ సైలెంట్గా కూర్చొని వినరు. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ కదా, 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఇక్కడ ఉన్నారు పిల్లలు. కానీ 10th క్లాస్ వాళ్ళ కనీసం 10th క్లాస్ వాళ్ళైనా దీనికి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి కదా. కానీ వాళ్ళు కూడా ఆ 10th క్లాస్ స్టాండర్డ్ వచ్చినా కూడా చెప్పలేకపోతున్నారంటే మీకు టీచ్ చేసిన టీచర్స్ చేశారు, వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు డెరివేషన్ చెప్పారు, అన్నీ చెప్పారు, బ్రీఫ్గా చెప్పారు. కానీ మీరు మాత్రం నేర్చుకున్నది గుర్తుకుంచుకున్నది ఒకటే, a+b² అంటే a² + b² + 2ab. బస్ ఇక్కడ వరకే మీరు చదువుకున్నారు, ఇక్కడ వరకే మీరు జ్ఞానం అంటే మీ మైండ్లో ఉంచుకున్నారు, మీదంతా అంతా వదిలిపెట్టారు. అదే వాడు కన్ఫ్యూజ్ చేస్తాడు, ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేస్తాడు. అందుకనేసి మీకు చెప్పేది ఏంటంటే ఏదున్నా ఒక టాపిక్ మీద పూర్తి అవగాహన పెంచుకోండి. ఒకటే టాపిక్ నేర్చుకోండి, దాని మీదనే పూర్తిగా అవగాహన నేర్చుకోండి. అదే క్వశ్చన్ వచ్చిందనుకో దాన్ని ఉల్టా రాసినా, పైన కింద రాసినా, ఎట్లా రాసినా మనం చేసేటట్టు ఉండాలి. సో
ఇక్కడ చూడండి, నేను క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను, అంటే మీ నోటి ద్వారానే చెప్పిస్తాను, ఏది కరెక్టో చూపిస్తాను. రైట్, మీరు ఊహించుకున్నట్టే a+b² = ఒకటి చెప్తాను. a+b² a² + b² + 2ab. రైట్, నేనేం చేస్తున్నా అంటే let as 4 and 5 a plus b ప్లేస్లో 4 తీసుకుంటున్నాను, b ప్లేస్లో 5 తీసుకొని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. 4 + 4² + b అనేది 5 కాబట్టి 5², 2a అనేది 4 కాబట్టి 4, b అనేది 5 కాబట్టి 5. రైట్, 4² 16 + 5² 25 + 2 × 4 8 8 5 40. ఇక్కడ చూడండి, 16 + 25 ఎంత? 41. 41 + 40 = 81. ఏం ఆన్సర్ వచ్చింది? మనము 4 5 తీసుకున్నాం, ఏ ప్లేస్లో 4 తీసుకున్నాం, బి ప్లేస్లో 5 తీసుకున్న తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత? 81. సో ఇక్కడ 81 అని రాస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 81 రాశాను. రైట్, ఒక్క నిమిషం ఇది రఫ్ చేస్తాను, చూడండి. రైట్, ఇప్పుడు దీనికి ఆన్సర్ చూద్దాం ఎంతెంత వస్తుందో. అదే మనం ఇక్కడ ఏ ప్లేస్లో 4 తీసుకుంటున్నాం కదా, బి ప్లేస్లో 5 తీసుకుంటున్నాం కదా, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 + 5 ఎంత? 9. ఇక్కడ చూద్దాం, 9 × 4 + 5 9. ఇక్కడ ఏమీ లేదంటే ఇంటూ ఉన్నట్టే కదా, 9 9 81. ఇక్కడ చూడండి, సేమ్ అట్లానే ఏ ఉన్న దగ్గర 4 × బి ఉన్న దగ్గర 5 ప్లస్ బి ఉన్న దగ్గర 5 × ఏ ఉన్న దగ్గర 4 ప్లస్ a 4² ప్లస్ బి ఉన్న దగ్గర 5² రైట్. ఇక్కడ చూడండి, 4 × 5 20 ప్లస్ 5 × 4 20 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ చూడండి, a² అంటే 4² ప్లస్ b అంటే 5², 4² అంటే 16 ప్లస్ 5² అంటే 25. చూడండి ఆన్సరు 20 20 40 ప్లస్ 16 56 ప్లస్ 25 81 ఈజ్ ద ఆన్సర్. 81. నౌ హియర్ ఇక్కడ చూడండి, 4 ఏ ప్లేస్లో 4, మళ్ళీ ఏ ప్లేస్లో 4 ప్లస్ బి ప్లేస్లో 5 × 5 ప్లస్ 4 5 ప్లస్ 5, బి ప్లేస్లో 5 కదా 5 రైట్. ఇక్కడ చూడండి, 4 × 4 16 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 5 × 5 25 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 4 × 5 ప్లస్ 5 ప్లస్ 5 10 అయితే 4 × 10 40. ఇక్కడ జాగ్రత్త ఏనండి, ఏ ఆఫ్ బి ప్లస్ బి అన్నాడు అంటే ఏని బితో మనము మల్టిప్లై చేయాలి, మళ్ళీ ప్లస్ చేసి ఏను మళ్ళీ ఏతో బితో మల్టిప్లై చేసేయాలి. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, 5 + 5 10 చేసిన తర్వాత ఈ బ్రాకెట్ ఉంది కాబట్టి 10, ఇక్కడ 10 వస్తుంది కాబట్టి ఈ బ్రాకెట్ ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేసాం. ఏ వాల్యూ ఎంత? 4 కాబట్టి 4 × 10 40. ఆన్సర్ ఏంటిది? 16 + 25 41 + 40 81. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడైతే ఈజీ కదా మీకు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. 81 ఇక్కడ వచ్చింది, 81 ఇక్కడ వచ్చింది, ఇక్కడ 81. మనం లాస్ట్
మనం డెరైవ్ చేసిన లాస్ట్ ఫైనల్ a² + b² + 2abలో కూడా 81 వచ్చింది. అంటే దీంట్లో ఆన్సర్ ఏంటి? ఇప్పుడు కూడా మీరు బిత్తిరిముఖాలు పెట్టుకుంటే నేనేం చేయలేను, రైట్? ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంత క్లియర్గా చెప్పాను, అర్థమై కూర్చున్నారా లేకపోతే అర్థం కాక కూర్చున్నారా? ఇంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, చెప్పండి ఏంటిది ఆన్సర్. సో ఆ కింద కామెంట్లో మెన్షన్ చేయండి, రైట్? ఇంట్రెస్టింగ్తో కూర్చున్నారా? ఇంట్రెస్ట్ వస్తుందా? ఓకే 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 ఓకే. ఎవరు? శ్రీకాంత్ సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇలానే కంటిన్యూ చేయండి సార్, మాకు అన్ని సబ్జెక్ట్స్ ఇలానే, అన్ని టాపిక్స్కి ఇలానే మొత్తం బ్రీఫ్గా చెప్పండి, చెప్తాను, రైట్?